హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం రీఇష్యూడ్ కంటెంట్ ఇష్యూ వచ్చింది. సో అపీల్ చేయబోతున్నాం. అపీల్ చేసే ముందు ఛానల్లో ఉన్న అన్ని ఇష్యూస్ అనేది క్లియర్ అనేది చేసుకున్నాం. అపీల్ బై సెండింగ్ ఏ వీడియో అని ఉంటుంది. వీడియో ఆల్రెడీ నేను మేక్ చేశాను. అది షో చేయడం అనేది కుదరదు. వైలేషన్ ప్రకారం ఛానల్ అనేది ఇన్ కేస్ సమ్ టైమ్ టర్మినేట్ అనేది అవుతుంది. అదర్ వీడియోస్ని చూపెట్టకూడదు, ఓకేనా? సో అందువల్ల నేను చూపెట్టడం లేదు. ఇప్పుడు మనం అపీల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అపీల్ చేయకపోతే ఆ డేట్ లోపు మీకు రీఅప్లై ఆప్షన్ నెక్స్ట్ ఆ డేట్లో మీకు ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు అపీల్ చేసే ముందు వీడియో అప్లోడ్ చేసి అన్లిస్టెడ్లో పెట్టాలి. అన్లిస్టెడ్లో పెట్టేసి మీరు వీడియో అనేది అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసుకున్నాం. అప్లోడ్ వీడియో ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ వీడియో ఆప్షన్ చేసుకుని సెలెక్ట్ ఫైల్ తీసుకోండి, అప్లోడ్ అనేది చేయండి. ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసిన తర్వాత సో మీ ఛానల్ గురించి క్లియర్గా అన్నీ చెప్పండి. అన్ని డీటెయిల్గా ఏమేమి వీడియో ఇస్తున్నారు, ఏమేమిటి ఎలాంటి వీడియోస్ మేక్ చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పేసి అప్లోడ్ అనేది చేయండి. సో తెలుగులో అప్లోడ్ చేయకండి, ఇంగ్లీష్లో అప్లోడ్ చేయండి, ఓకేనా? ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది. సో టైటిల్లో అప్లోడ్ ఇచ్చుకొని డిస్క్రిప్షన్లో ఎటువంటి టెక్స్ట్ థంబ్నెయిల్ ఇవ్వకండి, ట్యాగ్స్ ఏవి ఇవ్వకండి. వీడియో ఎలిమెంట్స్లో అన్ని ఎలిమెంట్స్ ఏమి ఇవ్వకండి. చెక్ లిస్ట్లో కంప్లీట్ అయిన తర్వాత విజిబిలిటీకి వస్తుంది. విజిబిలిటీలో మీకు ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్ ఉంటుంది. అన్లిస్టెడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అన్లిస్టెడ్ క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో యూఆర్ఎల్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో వీడియో అప్లోడ్ ప్రాసెసింగ్ అని వస్తుంది, కంప్లీట్ అవుతుంది. క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా, సేవ్ ఇచ్చేయండి. సేవ్ చేసిన తర్వాత పాపప్ వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత క్లోజ్ అనేది చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకు సో అపీల్ ఆప్షన్కి వద్దాం. ఇప్పుడు వీడియో ప్రాసెసింగ్లో ఉంది, ఏం ప్రాబ్లం లేదు, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత మనకు కంప్లీట్ అనేది అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అపీల్ అని ఉంటుంది. స్టార్ట్ అపీల్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ అపీల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ చేసుకున్న యూఆర్ఎల్ పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఇవ్వండి. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. యువర్ అపీల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని ఉంటుంది. సో అపీల్ అనేది రివ్యూలో ఉంది. 14 రోజుల్లోపు మీకు రివ్యూ అనేది కంప్లీట్ చేస్తామంటారు. మ్యాక్సిమం 1 or 2 డేస్లోనే కంప్లీట్ అవుతుంది. సో వీడియో అనేది ఎటువంటి వీడియోస్ అనేది డిలీట్ అనేది చేయకండి, అప్లోడ్ కూడా చేయకండి రివ్యూ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనం వెయిట్ చేసి చూద్దాం. సో వెయిట్ చేసిన తర్వాత చెక్ చేద్దాం. ఆఫ్టర్ 24 hours అయిన తర్వాత చెక్ చేద్దాం. చూడండి, మనకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయింది. వెల్కమ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని వచ్చేసింది. ఇప్పుడు మనం ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మానిటైజేషన్ పేజ్ వచ్చేసింది. గెట్ స్టార్టెడ్ ఇచ్చేసి అన్ని ఫీచర్స్ ఎనేబుల్ అనేది చేసుకుందాం. డాలర్ సింబల్ నుంచి అన్నీ షో అవుతుంది. మనం ఎనేబుల్ అనేది చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, సో రీఇష్యూడ్ కంటెంట్ షో వచ్చింది. అపీల్ చేసేసి మానిటైజేషన్ అనేది తీసుకువచ్చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.